దర్శకత్వంలో రూపొందిన ప్రేమలు చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథను మరింత బలంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో అనేక ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయిందని నెల్సన్ వెల్లడించారు. ఒక విజయవంతమైన చిత్రానికి కొనసాగింపును తీసుకురావాలంటే అదే స్థాయి కథ అవసరమని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ నిర్మించిన ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ ఆగిపోయిందన్న వార్త అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. కొత్త సినిమా కోసం గత కొంతకాలంగా రఫీ లుక్ ను కొనసాగించాలని మహేష్ బాబు ఇప్పుడు మళ్లీ తన సిగ్నేచర్ స్టైల్లో కనిపించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన దర్శనమివ్వగానే అభిమానులు ఆ విజువల్స్ ను సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకున్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన అందం, ఫిట్నెస్ ను అదే స్థాయిలో కొనసాగిస్తున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల లక్ష్యంగా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిన భైరవ ద్వీపం చిత్రం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అద్భుతమైన కథ, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం ఈ చిత్రాన్ని చిరస్థాయికి నిలిపాయి. ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో నూతన రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. జూన్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని మరింత మెరుగైన చిత్ర, శబ్ద నాణ్యతతో అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మాధవ పెద్ది సురేష్ స్వరాలు సమకూర్చిన పాటలు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాయి. బాలయ్య బర్త్డే వేడుకలను ఈ క్లాసిక్ చిత్రం మరింత ప్రత్యేకంగా మార్చనుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుపు చిత్రం సూర్య కెరియర్ లో మరో భారీ విజయంగా నిలుస్తోంది. కథ, భావోద్వేగాలు, విజువల్ ప్రెజెంటేషన్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సూర్య నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలైన 2 వారాల్లోనే భారీ వసూలు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు 300 కోట్ల క్లబ్లో చేరి మరో రికార్డు సృష్టించింది. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, జీకే విష్ణు ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. 3వ వారంలోనూ ఇదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో సునీల్ నారంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ మనుగడకు పర్సెంటేజ్ సిస్టమ్ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. థియేటర్ల ఆర్థిక స్థిరత్వానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తమకు తగిన సహకారం అందించడం లేదని ఆరోపించారు. వ్యాపార నిర్ణయాలు భావోద్వేగాలతో కాకుండా ప్రాక్టికల్ గా ఉండాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ కలవడంపై వస్తున్న ప్రచారానికి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని అంతర్గత పరిస్థితులపై మరింత చర్చకు కారణమవుతున్నాయి. భద్రకాళి పిక్చర్స్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రోమాంచకం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కథ వినేటప్పుడు తాను హృదయపూర్వకంగా నవ్వుకున్నానని, వినోదం వెనుక బలమైన భావోద్వేగం దాగి ఉందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. తన కెరియర్లో తొలిసారిగా ఓ చిత్రాన్ని సమర్పిస్తున్నానని చెప్పడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సుమంత్ ప్రభాస్ కు ఇది మరో కీలక ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రం యువ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదలకు ముందే మంచి చర్చను రేకెత్తిస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సిగ్మా చిత్రాన్ని జూలై 31న తమిళంలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. విజయ్ కుమారుడిగా కాకుండా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలని జేసన్ సంజయ్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ కు తెలుగు మార్కెట్ కూడా ఉండడంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. యాక్షన్తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. దర్శకుడిగా జేసన్ సంజయ్ తొలి ప్రయత్నం కావడంతో సినీ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు సిగ్మా పైనే నిలిచింది.
ముత్తువేల్ పాండియన్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల కోసం ప్రత్యేక క్యామియోలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తొలుత బాలకృష్ణ, ఆపై షారుఖ్ ఖాన్ పేర్లు వినిపించినా వివిధ కారణాలతో ఆ అవకాశాలు కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రం పూర్తయ్యాక కమల్ హాసన్, రజనీకాంత్లతో భారీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించే బాధ్యతలను కూడా చేపట్టనున్నారు. అందువల్ల జైలర్ 2 విజయంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అభిమానులు మాత్రం ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న తేజస్విని తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా బయటకు వచ్చిన డాన్స్ వీడియోలో ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, స్టైల్ అందరినీ ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి తేజస్విని బాలీవుడ్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది. తేజస్విని టాలెంట్ పై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతు మాధవన్తో సూర్య ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జై భీమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన టీజే జ్ఞానవేల్తో మరోసారి జతకట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే 24 చిత్రంతో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్తో కూడా సూర్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం సూర్య కెరియర్లో 50వ సినిమాగా నిలిచే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపిస్తుందా అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.